మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పథకం ప్రకారం వైఎస్ జగన్ కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడితో టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు భేటీ అవ్వడానికి ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఉనికిని లేకుండా చేయడానికే ఏబీవీని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా? ఏదైతే హత్య చేయాలి అని చెప్పి భావించిన వ్యక్తిని తన నిర్దోషముగా ఇంకా ఇది కాలేదు అయినా తనతో చర్చలు జరపడం, ఒక మాజీ డీజీగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి తనతో ముచ్చరించడము అని అంటే ఎటువంటి ఆలోచనలకు వస్తున్నాయన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. గతంలో మిస్ అయింది, ఈసారి పకడ్బందీగా చేద్దాం అన్నటువంటి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ మధ్యన భద్రత చూస్తుంటే తను కల్పించిన భద్రతలో కానీ తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా గమనించినప్పుడు అనంతపూర్ పర్యటనలో కానీ, గుంటూరు పర్యటనలో కానీ, ఉత్తరాంధ్ర పర్యటనలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యమ ధోరణి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంతమొందించాలన్నటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. మరి ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనలు 2018 అక్టోబర్ 25న తను లోపలికి వచ్చి ఏమని మాట్లాడి ఏ రకంగా ప్రయత్నం చేసింది ఎన్ఐఏ ఛార్జ్షీట్లో కూడా చేసింది. కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఎన్ఐ కోర్టు అన్నటువంటిది విజయవాడలో మాత్రమే ఉంది, కేసులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి వైజాగ్లో కూడా పెట్టాలని ఆలోచన చేస్తే ఈ కేసు కోసం తప్పుదోవ పట్టే వైజాగ్లోనే జరుపుతున్నారు, కేవలం ఈ కేసు కోసమే అని చెప్పి ప్రచారాలు చేశారు.